కొంతమందికి దేవుని న్యాయ తీర్పు అన్నప్పుడు కొంచెం అర్థం కాదు. ఇప్పుడు దేవుణ్ణి మానవుడు ఎప్పుడు సంపూర్ణ న్యాయం చేయలేడు. మీరు ఎన్ని కోర్టులు, సుప్రీంకోర్టు, ఇంటర్నేషనల్ కోర్టుకి తీసుకెళ్ళండి, ఏదో ఉపశమనానికి న్యాయం జరుగుతుంది తప్ప సంపూర్ణ న్యాయం దేవుడే చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషిని మనం చంపాడు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడు, అతనికి ఉరి శిక్ష. అవునా అవునా కాదా? మరి 100 మందిని చంపితే ఉరి శిక్ష. 1000 మందిని చంపినా అంతకంటే ఎక్కువ ఏం చేస్తావు నువ్వు? ఒక్కని చంపినా మానవుడు ఏం చేయగలుగుతాడు? ఉరి శిక్ష తీస్తాడు. కాకపోతే ఒక 4 రోజులు ముందు. అవునా? 100 మందిని చంపినా అదే ఉరి శిక్ష, 1000 మందిని చంపినా అదే ఉరి శిక్ష. మానవుల తీర్పు అంతవరకే, కానీ దేవుని తీర్పు ఒకని చంపితే ఒకని శిక్ష, 100 మందిని చంపితే 100 మందికి తగ్గ శిక్ష, 1000 మందిని చంపితే 1000 మందికి తగ్గ శిక్ష ఆయన విమర్శ దినమున చేయబోతాడు. హల్లెలూయా. అది నమ్మాలి. చూడండి, ప్రసంగి గ్రంథములో